హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిఫ్టీ గురుకులం. ఫ్రెండ్స్, నిన్నటి వీడియో మీరు చూస్తున్నట్లయితే ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్గా అర్థమై ఉండేది. దిస్ ఈజ్ వాట్ ఐ ఎగ్జాక్ట్లీ మెంట్ అండి. నిన్నటి వీడియోలో నేను మీకు చెప్పాను, ఈ లెవెల్ అనేది, ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్ అయినంత మాత్రాన బ్రేక్ అయిపోయినట్టు కాదు. ఇదంతా కూడా మనకి ఒక కన్సాలిడేషన్ జోన్. అంత ఈజీగా అయితే కిందకి స్ట్రాంగ్ మూవ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది వచ్చినా కానీ అక్కడ వెయిట్ చేస్తుండే చూడండి ఎంతసేపు కన్సాలిడేట్ అయింది. ఇక్కడ 1 2 3 4 5 6. సో మనకి ఆల్మోస్ట్ ఈ రోజంతా అక్కడే ఉంది. లాస్ట్ 15 minutesలో ఈ మూవ్ అయితే రావడం జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ అసలు మనకి ఈరోజు అంత సూపర్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కానీ ఏం లేవు. ఒకసారి మీకు చూపిస్తాను ఈరోజు వచ్చినటువంటి ప్రైస్ యాక్షన్ అనేది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 5 minute టైం ఫ్రేమ్లో చూసినట్లయితే నిన్న మీకు చెప్పాను నేను 5 minute టైం ఫ్రేమ్లో ఈ ట్రయాంగిల్ అనేది నిన్న వచ్చిన కంప్లీట్ ప్రైస్ యాక్షన్ నుంచి మనం డిరైవ్ చేసుకోవచ్చు. అంతకు మించి పెద్ద ఉపయోగం ఏం లేదనేసి. సో ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గ్యాప్ అప్ అయింది. పెద్ద గ్యాప్ అప్ ఏం కాదులేండి, జస్ట్ కొంచెం పైకి మూవ్ ఓపెన్ అయింది. అగైన్ మళ్ళీ కిందకు వచ్చేసింది. అది దాటి కిందన క్లోజ్ అయింది. సో మనకి జనరల్గా ట్రయాంగిల్ బ్రేక్ కింద మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ మనకు ఒకసారి ఇది రీటెస్ట్ చేసింది అనమాట. పైకి వెళ్ళింది, ఆల్మోస్ట్ ఎపెక్స్ దగ్గర ఉంది కాబట్టి పై ట్రెండ్ లైన్ ని టెస్ట్ చేసి మళ్ళీ కిందకు వచ్చింది. ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఇంత మూవ్ వచ్చింది. అంత పర్ఫెక్ట్ గా ఈజీగా ఏం లేదండి ఇది. ఇక్కడ ఎవరన్నా ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ దీన్ని పెట్టుకున్నట్లయితే ఈ ఏరియాకి రాగానే వాళ్ళకి ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. తర్వాత మళ్ళీ తిరిగి కిందకు వచ్చింది. ఓకే, లేదు ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ వచ్చేసింది కాబట్టి మనం ఎంట్రీ తీసుకున్నాం ఈ ఏరియాలో, ఈ క్యాండిల్ ని బేస్ చేసుకుని అన్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ కంటే పైన క్లోజ్ అయితే మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనే ఆలోచనతో కూడా ఉండొచ్చు. అలా చూసుకున్నట్లయితే స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా కిందకు వచ్చి ఇక్కడ వచ్చి మూవ్ అయింది. సో రెండు రకాలుగా ఎంట్రీస్ తీసుకోవచ్చు అండి. 5 minute టైం ఫ్రేమ్ దీన్ని బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయాక మళ్ళీ తిరిగి కిందకు వచ్చాక ఎంట్రీ తీసుకుని ఉండొచ్చు. బట్ ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది రాంగ్ ఎంట్రీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ గా చెప్పాను ఈ ఏరియాలో సపోర్ట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పేసి. కాబట్టి ఏంటన్నట్లయితే ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకొని దీనికంటే పైన ఎవరైతే ఎస్ఎల్ పెట్టుకుంటారో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ట్రేడ్ లో కొంచెం సక్సెస్ చూసుంటారు. లేదంటే ఇక్కడ ఇది క్లోజ్ అవగానే ఎగ్జిట్ అయిపోయినట్లయితే ఎస్ఎల్ హిట్ అయిందని చెప్పేసి ఆ తర్వాత మరి అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అది క్లియర్. అంతేనండి, మరి ఇంకా ట్రేడ్స్ ఏం లేవు. ఆ తర్వాత మనకి చక్కగా ఇందులో ఇలా ఉండిపోయింది. అంతే, ఈ రేంజ్ అనేది క్రియేట్ చేసుకుని అందులో ఉండిపోయింది. లాస్ట్ 5 minutes లో కిందకి వచ్చింది. అది అక్కడ మనం ఎంట్రీలు అలాంటి ఏం ప్లాన్ చేయకూడదు. అంతే, ఈ రోజు 5 minute టైం ఫ్రేమ్ ఇంతకు మించి మరి ఇంకేం లేదు. దీన్నే మీరు 1 minute లో ఒకవేళ చూడాలనుకున్నట్లయితే ఒక ట్రేడ్ అనేది క్రియేట్ అయింది. 1 second దీంట్లోనే చూపిద్దాం మీకు. సారీ, ఇది 1 minute టైం ఫ్రేమ్. ఫస్ట్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఇదిగోండి కిందకి వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుని ఉన్నట్లయితే 5 minute బేసిస్ లో అరౌండ్ ఈ ఏరియా ఎంట్రీ తీసుకుంటారు. మళ్ళీ అది పైకి వెళ్ళటం కిందకి రావటం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇందులో ఇంకొక చిన్న ట్రయాంగిల్ అనేది క్రియేట్ అయింది. క్లియర్ గా చూడండి, ఇదిగోండి. ఓకే, క్లియర్ కట్ గా ఒక ట్రయాంగిల్ క్రియేట్ అయింది. అది దాటి కిందకి వచ్చాక ఈ పాయింట్ ఆఫ్ టైం లో ఎంట్రీ తీసుకున్నా సరే ఇది ఒక మూవ్ అయితే రావటం జరిగింది. అంతేనండి, అంతకు మించి కానీ ఇంకెక్కడైనా మీకు ట్రేడ్ కనిపించింది అన్నట్లయితే ఈ రోజు అసలు ఆలోచన కానీ ఆ మాట కానీ ఆడడానికి వీలు లేదు. ఎందుకు అన్నట్లయితే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మూవ్ వచ్చిన తర్వాత మీకు అసలు ఎక్కడ కూడా ఒక ట్రేడబుల్ ఆపర్చునిటీ అనేది లేదు. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడే స్టార్ట్ అయిపోయాయి చూడండి, పైన కింద విక్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు, ఇలా విక్స్ వస్తూ ఉండేటప్పుడు ఆ రోజు మంది కాదని పక్కన పెట్టేయాలండి అని చెప్పేసి. ఇక్కడ చూస్తే మరీ దారుణం ఇంకా అనమాట. అర్థమైందా? సో అది ఇంకా ప్యూర్ కన్సల్టేషన్ అండి. ఇంకా అందులో మూమెంట్ అనేది ఉండదు ఆ రోజు. మీరు అబ్జర్వ్ చేసింది, నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ విషయం. సో ఇది ఈ రోజు వచ్చిన ప్రైస్ యాక్షన్ అంటే ఇంతే. ఇంకా చూడండి ఎలా కనిపిస్తున్నాయి అసలు ప్రతి క్యాండిల్ యొక్క. నేను అంటాను కదా వెంట్రుకల్లా కనిపిస్తూ ఉంటాయి. ఇంతే, అలా వచ్చేటప్పుడు ఆ రోజు మనది కాదండి, విడిచిపెట్టడం బెటర్. మనకు ఫస్ట్ 1 hour అయితే కొంచెం చక్కగా వచ్చింది, తర్వాత అయితే మరి అసలు లేదు. ఎందుకంటే మీకు అదే చెప్పాను నేను ఆల్రెడీ, ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది మనకి ఈ ట్రెండ్ లైన్ దాటినంత మాత్రాన స్ట్రాంగ్ బ్యారిష్నెస్ వచ్చి కింద పడిపోదు అని నిన్నటి వీడియో ఎవరైతే చూస్తుంటారో వాళ్ళందరికీ గుర్తుండి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా అది కిందకు వచ్చేసింది ఇంకా పడిపోతుంది అని అనుకోవడానికి లేదండి. మనకి ఇమ్మీడియట్ గా ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ జోన్ ఇదంతా కూడా. ఈ ఏరియా అప్ టు దిస్ లెవెల్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, 24,200 కంటే కిందకు వచ్చే వరకు కూడా మనం అంత బ్యారిష్నెస్ ఏం ఎక్స్పెక్ట్ చేయలేమని చెప్పేసి. సో ఇది కూడా కన్సాలిడేషన్ జోన్ లో ఉండే అవకాశం ఉంటుంది.
బట్ మనకి రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే కొంచెం ఫాస్ట్గా మూవ్ రావచ్చు. అలా కాకుండా ఒకవేళ గ్యాప్ డౌన్ కనుక ఇది 24,200 కంటే కిందకి గ్యాప్ డౌన్ డైరెక్ట్గా అయినా లేదా ఈ లెవెల్ కంటే పైన గ్యాప్ అప్ అయినా అప్పుడు మాత్రం మీరు ఆలోచించండి. ఈ మధ్యలో మాత్రం వీలైనంత వరకు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం తగ్గించుకోండి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడతారు. మళ్ళీ చెప్తున్నాను, 24,200 నుంచి 24,500 వరకు కూడా, అంటే ఎగ్జాక్ట్గా ఈ స్వింగ్ హై ఎంత ఉంటే ఎంత అనేది ఒకసారి చూసేద్దాం. పోనీ 24,550 అరౌండ్ ఉంది, అది 24,586 క్లియర్. సో ఆ జోన్, అంత పెద్ద జోన్ అనేది మనం ఇది జోన్ అంతా విడిచిపెట్టేయాలంటే తప్పదండి. లాస్ మీకు వద్దు, రిస్క్ మాకు వద్దు అనుకున్నట్లయితే ఈ జోన్లో మీ ట్రేడింగ్ కొంచెం రెస్ట్ ఇవ్వండి. సో అదండి ప్రైస్ యాక్షన్. రేపటికి మాత్రం చెప్తున్నాను కదా, ఈ ఏరియాలో మీకు ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయితే కొంచెం ఫస్ట్లో ఫాస్ట్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. తర్వాత మళ్ళీ అగైన్ ఈ జోన్లో ఉండిందంటే మాత్రం మళ్ళీ కన్సాలిడేషన్ కూడా ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అబ్నార్మల్ ఓపెనింగ్ ఏదైనా అయ్యే ఛాన్స్ ఉందంటే ఇది దాటి కింద గ్యాప్ డౌన్ అయితే ఇది మళ్ళీ సపోర్ట్, పైన ఓపెన్ అయితే సపోర్ట్, కిందన ఓపెన్ అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదొకసారి చూసుకోండి అంతే. ఈ జోన్ అనేది అవాయిడ్ చేయండి, పర్లేదండి. 400 పాయింట్స్ జోన్ అవాయిడ్ చేసినా కూడా నష్టం ఏం లేదు. మీకు ఆల్రెడీ నేను నిన్న చెప్పాను, ఇది బ్రేక్ అయినా కూడా మనకి బ్రేక్ అయిపోయింది అని అనుకోవడానికి ఏం లేదు, ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది. ఎగ్జాక్ట్గా అదే జరిగింది ఈరోజు, ఓకేనా. సో అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉంటే నష్టం ఏం లేదు. ఓకే, కంప్లీట్ ప్రైస్ యాక్షన్ మాస్టర్ ఎవరైనా తెచ్చుకోవాలనుకున్నట్లయితే మన యాప్లో మాస్టర్ ట్రేడర్ చాప్టర్ 1 అయితే అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్గా ఉంది, అది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, జై హింద్.